నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. నేటి తరానికి చదువు పట్ల, జీవితం పట్ల చిన్నతనం నుండి శ్రద్ధ, బాధ్యత పెంపొందించే విధంగా వారిని తీర్చిదిద్దడానికి గాను మహాత్ముల జీవితాలు అందించాలి. అలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాల్లో ఒకటి శ్రీకాంత్ బొల్లా గారిది. కృష్ణా జిల్లాలో సీతారాంపురం అనేటువంటి ఒక చిన్న గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి శ్రీకాంత్ బొల్లా గారు పుట్టుకతోనే అంధుడు కావడం వల్ల, కళ్ళు కనిపించకపోవడం వల్ల చిన్నతనం నుంచి కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా చదువు పట్ల ఎంత మాత్రం కూడా శ్రద్ధ విడిచిపెట్టకుండా నిరంతరం కూడా చదువు మీద మరింత ఆసక్తిని పెంపొందించుకొని ఉన్నతంగా చదివి 10th క్లాస్లో 90% అబవ్ మార్క్స్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఇంటర్లో కాలేజీలో జాయిన్ అవుదాం అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటే ఏ ఇంటర్ కాలేజ్ వాళ్ళు కూడా ఆ పిల్లవాడిని జాయిన్ చేసుకోవడానికి ఎంత మాత్రం కూడా అంగీకరించలేదు. కారణం ఏంటంటే తను అంధుడు కావడం వల్ల తనకి టీచ్ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఆ కాలేజీలో లేవని చెప్పేసి ఆ పిల్లవాడికి అవకాశం కల్పించలేదు. అలాంటి సమయంలో ఆ పిల్లవాడు ఎంత మాత్రం కూడా కృంగిపోకుండా ఇంటర్మీడియట్ బోర్డు పైన హైకోర్టులో కేసు వేశారు. నాకు చదువుకునే అవకాశాన్ని కల్పించండి అని చెప్పేసి కోర్టును ఆశ్రయించారు. ఈ పిల్లవాడి యొక్క అభ్యర్థన మేరకు హైకోర్టు వెంటనే ఒక తీర్పునిచ్చింది. అదేంటంటే చదువుకునే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పిల్లవాడికి చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆ యొక్క ఇంటర్మీడియట్ బోర్డుకి సూచనలు చేసింది. శ్రీకాంత్ బొల్లా గారికి ఇంటర్ చదువుకునేటువంటి అవకాశం లభించింది. తను కష్టపడి చదువుకుని 98% మార్క్స్ సంపాదించుకుని ఏ కాలేజ్ అయితే ఇతనికి ముందు సీట్ ఇవ్వడానికి కొంత భయపడ్డాయో అతని ప్రతిభ కారణంగా ఆ కాలేజీకి మరింత కీర్తి లభించింది. అందుల కోసం ఉన్నత విద్యను అభ్యసించడానికి గాను మన దేశంలో సదుపాయాలు లేకపోయేసరికి ఆయనకున్నటువంటి ప్రతిభకు గాను, ఆయనకున్నటువంటి దృఢ సంకల్పానికి గాను అమెరికాలో MIT నుంచి ఆయనకు ఆహ్వానం లభించింది. ఆ తర్వాత MITలో మేనేజ్మెంట్ సైన్స్ లో పట్టా పొందినటువంటి మొట్టమొదటి దృష్టిలోపం ఉన్నటువంటి విద్యార్థి ఈయన. అంత కష్టపడి అంత గొప్ప అచీవ్మెంట్ సాధించారు ఆయన. తనకి ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని జయించి ఈ రోజున మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు. ఆ తర్వాత చాలా కంపెనీలు ఆయనకి మంచి ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి, మంచి జాబ్ ఇస్తామని చెప్పేసి ఎంతో మంది ఆఫర్లు ఇచ్చినప్పటికీ కూడాను ఇవేవి నాకు వద్దని చెప్పి నా దేశానికి నేను సేవ చేస్తానని చెప్పేసి తిరిగి భారతదేశం వచ్చి ఇక్కడ భారతదేశంలో బొలాంట్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఒక వ్యాపార సంస్థను ప్రారంభించి కొన్ని వేల మందికి జీవనోపాధిని కల్పించారు. అలానే తను చిన్నతనం నుంచి కూడా పడేటువంటి కష్టాలు ఎవరు కూడా పడకూడదని చెప్పి, ఇంకెవరికి కూడా అలాంటి ఇబ్బందులు రాకూడదని చెప్పి పేద పిల్లల కోసం, దివ్యాంగ పిల్లల కోసం ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి నిరంతరం కూడా వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ వారికి ఆహారం కావచ్చు, విద్య కావచ్చు, అలానే వారు ఏదైనా రంగంలో రాణించాలనుకుంటే అటువైపు కావాల్సినటువంటి ట్రైనింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అందిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కష్టపడే తత్వం కనుక మనలో ఉంటే మన జీవితంలో ఏదైనా సాధించగలం. ఎన్ని లోపాలు మనలో ఉన్నప్పటికీ కూడాను వాటన్నింటిని అధిగమించి ఖచ్చితంగా మనల్ని మనం నిరూపించుకోగలం. అలానే తన యొక్క ఆత్మవిశ్వాసంతో, పరిశ్రమతో ఈ రోజున కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుని ఎంతో మందికి ఉపాధిని కల్పించి, ఎంతో మందికి అండదండగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ మహాత్ముని యొక్క జీవితాన్ని పిల్లలకు తెలియజేసి ఏదైనా సాధించాలి అనేటువంటి దృఢ సంకల్పం కనుక మన మనస్సులో ఉంటే పేదరికం కావచ్చు, కష్టాలు కావచ్చు, అంగవైకల్యం కావచ్చు, ఇవేవి కూడా మనల్ని ఏమీ చేయలేవని చెప్పి వీటన్నింటినీ కూడా అధిగమించి మనం ఏదో ఒక రోజు నలుగురికి ఆదర్శంగా నిలుస్తామని చెప్పేసి మనం శ్రీకాంత్ బొల్లా గారి జీవితాన్ని నలుగురికి తెలియజేద్దాం. ధన్యవాదాలు. జై హింద్.